హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహ క్లీం కళాంభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. మనకి చాలా మంది ఏమండి గురుగారు మాకు చేతబడులు చేశారండి, మాకు ఈ యొక్క చిల్లంగి అంటారు దాన్ని, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి. అలా దుష్టశక్తులు, క్రూరశక్తులు, క్రూర గ్రహాలు, పిశాచాలు, కర్ణపిశాచులు, ఇలా రకరకాల పేర్లతో ముఖ్యంగా చేతబడులండి అంటారు. మన హీరో సుమన్ గారు కూడా చాలా మంచి ఆయన. మరి అంత చదువుకున్న వ్యక్తి, మృదు వ్యక్తి, ఆయన ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు నాకు చేతబడులు చేయించారండి, అందువల్లనే నా కెరీర్ ఇంకా వెళ్లాల్సిందే ఆగిపోయిందండి అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం మనందరం కూడా చూస్తున్నాం. మరి మనకి హీరో సుమన్ గారు చాలా అంత గొప్ప పరిణతి చెందినటువంటి వ్యక్తి మరి అబద్ధాలు చెప్తారా? కాదు కదా. అయితే ఒక సైన్స్లో ఒక ప్రొఫెసర్గా ఉన్న నేను చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఖండించి పడేస్తాను. అయినప్పటికీ కూడా చాలామంది ఏమండి మేము హాస్పిటల్లోకి వెళ్ళామండి, మరి అక్కడ చూపించుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయండి, అంతా మాకు అర్థం కావట్లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే చేతబళ్ళ వల్ల మా జీవితం ఆగిపోయిందండి అంటారు. అసలు ఈ చేతబడులు ఎవర్రా నాయనా చేస్తారు అంటే మా బంధువులేనండి, మాకు తెలుసున్నటువంటి పరివారమేనండి, మా మీద మా ఎదుగుదల చూసి ఆగిపోవడానికి చేయించారండి అంటారు. ఇటీవల మీరు కనుక చూసుకుంటే చిర్రాబూరు గారు కూడా పాపం ఆయన కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాశీలో 21 మంది మంత్రగాళ్ళని పెట్టి శ్మశానంలో చేతబళ్ళు చేయించడానికి ప్రయత్నించారు అని చెప్పి మిగతా వాళ్ళు అంటే నేను దేవీపుత్రుడిని, అమ్మవారి పుత్రుడిని, నాకేమి అవన్నీ కూడా ఏం చెయ్యవు అని ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే మనకి క్షుద్ర శక్తులు అంటే ఏంటంటే లోయర్ ఎనర్జీస్ అంటారు వీటిని. వాళ్ళు పూజించేటటువంటి దేవతలు ఏంటో మామూలు జనానికి తెలియక కాళీ అమ్మవారు చేసేస్తుంది, లేదా చిన్న మస్తా అమ్మవారు చేసేస్తుంది, ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ దశమహావిద్యలు అనేటటువంటి అమ్మవార్లు తార, మహాకాళి, చిన్నమస్త, త్రిపుర భైరవి, తర్వాత బగళాముఖి, ఆ తర్వాత మనకి రాజశ్యామల, ధూమావతి, షోడసి అంటే లలితాదేవి, అలాగే మనకు భువనేశ్వరి అమ్మవారు, ఆ తర్వాత కమలాత్మిక అమ్మవారు. వీటిల్లో ఇవి కాకుండా ఇంకో 2 దేవతలు ప్రత్యంగిరావు, వారాహి. ఇవి ఈ మధ్య కాలంలో ఒక 20 సంవత్సరాల నుంచి జనమందరికీ కూడా పబ్లిసిటీ అని తెలియక అపోహతో వీళ్ళంతా కూడా చిన్నమస్తా చేసేస్తుందండి, బగళాముఖి ఇచ్చేసేస్తండి. మహాకాళిని మా చిన్నప్పటి నుంచి అనేవారు, మహాకాళిని అడిగితే చేతబళ్ళ కూడా చేసేస్తారండి, ప్రత్యంగిర అయితే రివర్స్ చేసేస్తుందండి. ఇట్లా అనవసరమైనటువంటి అపోహలన్నీ కూడా దశమహావిద్యల్ని, ఈ యొక్క సప్తమాతృకల్ని అనడం జరిగింది. వారాహి, ప్రత్యంగిర అమ్మవార్లు వాళ్ళు అలా ఎన్నటికీ చేరు. ఆ అమ్మవార్లంతా కూడా గౌరీదేహ సముద్భవాం అన్నాం, అంటే గౌరీదేవి నుంచి పుట్టేది కాబట్టి వాళ్ళంతా కూడా సాక్షాత్తు పార్వతీదేవి ఆదిపరాశక్తి శివుడి యొక్క భార్య అయినటువంటి ఆ యొక్క గౌరీదేవి నుంచి పుట్టినాయి. కాబట్టి కనీసము గౌరీదేవి కూడా చాలా మంది తెలియక ఏమండి ఈ అమ్మవారికి మేకలను కొయ్యాలండి, కోళ్ళను కొయ్యాలండి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇవంతా కూడా సకారాత్మక శక్తి, సర్వమంగళాలని ప్రసాదించేటటువంటి జగజ్జనని అనేటటువంటి పార్వతీదేవి ఎన్నడూ కూడా ఈ మాంసాలని, మధుమాంసాలని ముట్టుకోదు. అలాగే దశమహావిద్యలు కూడా అవి ముట్టుకోవు. కానీ తెలియక వీళ్ళంతా కూడా వామాచార పద్ధతి, కౌలాచార పద్ధతి అని చెప్తూ మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, మందు బాటలు పెట్టాలా, పంచమకారాలు అంటూ పిచ్చి పిచ్చివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అటువంటి చెప్పినటువంటి వాళ్ళంతా కూడా డౌన్ఫాల్ని మనం క్లియర్గా చూసాం మన కళ్ళ ముందే. ఈ 2-3 సంవత్సరాలను ఆ దేవాలయాల నుంచి వాళ్ళని గెంటి వేయడం కూడా, పూజారులు అంత అవమానం కూడా వాళ్ళకి జరిగిందనమాట. ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి. మరి ఎవర్రా ఈ క్షుద్ర శక్తులు అంటే లోయర్ ఎనర్జీస్. మరి నేను చెప్పినటువంటి దశమహావిద్యలు, ఈ ప్రత్యంగిర, వారాహి అమ్మవార్లు వీళ్ళంతా కూడా హైయర్ ఎనర్జీస్ అనమాట. సో మనకి మానవుడి ఎనర్జీ కంటే కూడా దిగువనున్నటువంటి ఎనర్జీస్ని లోయర్ ఎనర్జీస్ అంటారు. మనం మీడియం ఎనర్జీ మనం.
సో మనము ఎప్పుడైతే ఈ కర్ణపిశాచి అనేటటువంటి యక్షిణి ఆ అమ్మవారిని చాలా మంది పూజ చేస్తారు. దానికి అసలు వాటి విధి విధానాలే తెలియదు ఎవరికి కూడా. వీళ్ళు ఏం చెప్తారంటే మూత్రం తాగాల, వాళ్ళ మూత్రాన్ని తినాలా, పిచ్చి పిచ్చివన్నీ చెప్తారు. అలాగే కొంతమంది ఈ క్షుద్ర శక్తులకి రక్తం అన్నాన్ని అడుగుద్ది, అమావాస్య రోజున అడుగుద్ది, అది అడిగినప్పుడు మీరు తెచ్చి పెట్టాలా, ఇలాంటి నాన్ సెన్స్ అంతా చెప్తా ఉంటారు. మనకి చాలామంది ఈ యొక్క క్షుద్రశక్తి ఆరాధకుల్ని, అంటే అవన్నీ మినిమం మ్యాజిక్స్ అనమాట. ఇలా గాలిలో శివలింగాలు తీయడం, నోట్లో నుంచి శివలింగాలు తీయడం, విభూతి సృష్టించడం, అలాగే ఇలా లడ్డూలు సృష్టించడం, ఇవన్నీ కూడా మామూలు జన విజ్ఞాన వేదిక వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు. వీళ్ళు కూడా ఈజీగా ట్రిక్స్తో చేసేవారు. సో మయనార్ అనేటటువంటి ఒక ఊరుంది, అది గౌహతికి 80 కిలోమీటర్ల దూరంలో అస్సాంలో ఉంది. అక్కడ గ్రామం మొత్తం అంతా కూడా కుటీర పరిశ్రమ లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేతబళ్ళు చేయడము, విడిపించడము, ఆ ఊరే అసలు చేతబళ్ళ ఊరు అంటూ చెప్పుకోవడం వస్తున్నాం. అలాగే కరోలి సర్కార్ అని చెప్పేసి చేతబళ్ళు తీసేస్తారని చెప్పేసి వీళ్ళంతా కూడా యూపీలో ఉన్నారని చెప్పి వెళ్ళడం, అలాగే వాళ్ళు కూడా చేతబళ్ళు పట్టిన వాళ్ళు జుట్లు పట్టుకొని లాగడం, ఇలా రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. అసలు చేతబడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వాటి డెవలప్మెంట్ ఆగిపోతుంది. బాగా వ్యాపారంలో నెంబర్ 1గా ఎదిగిపోతున్నటువంటి వాళ్ళు సడన్గా అప్పుల పాలవడం, ఇతరుల చేత మోసగింపబడడం, అండ్ ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి క్రానిక్ డిసీజ్ రావడం, ఆ డిసీజ్ సడన్గా క్యాన్సర్ వ్యాధి లాంటిది రావడం, ఆ వ్యాధుల ద్వారా మనం హాస్పిటల్కి వెళ్ళినా నార్మల్ ఉంది అని చెప్పడం వాళ్ళు, ఆ తర్వాత మనం టెస్ట్ చేసుకున్నా కూడా నార్మల్ ఉందండి అంటారు. సో ఈ రకంగా ఈ అసలు చేతబళ్ళు ఉన్నాయా లేవా, ఈ చేతబళ్ళు ప్రయోగాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనము క్రమేపీ మనం తెలుసుకుందాం. వాటి ప్రభావాల వల్ల రాత్రులు పిశాచాలు కనబడడం, రక్త మాంసాలు కనబడడం, సౌండ్స్ వినబడడం, హాలుసినేషన్ లాగా, ఇన్ఫాక్చుయేషన్ లాగా ఉండడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వీటిని కూడా 12 ద్వాదశ రాశుల మీద ఈ యొక్క సంవత్సరంలో 2026 సంవత్సరంలో ఈ చేతబళ్ళు చేసిన వాళ్ళ చేయబడినటువంటి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ డెవలప్మెంట్ ఆగిపోతుందా, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశి వారీగా. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు ఉన్నాడు. అందువల్ల అర్ధాష్టమ రాహువు నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కూడా కుంభరాశిలో ఉండడం వల్ల ఎక్కువగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ చేతబళ్లకు గురవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కర్ణపిశాచి దయ వలన వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి హాలుసినేషన్స్ రావడము, మీ గురించి ఇతరులకి ఇన్ఫర్మేషన్, కపట మంత్రగాళ్ళకి ఇన్ఫర్మేషన్లు తెలిసినట్టుగా చెప్పడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటే మీరే ఒక భ్రమలో బతుకుతూ ఉంటారు. అవతల వాడు చాలా మంత్రగాడని, అఘోరి వాడికి గుడ్డల్లేక గుడ్డలేసుకోకపోతే సాధువు వాడికి సంసారం చేయడం చేతకాక, వాడికి సంపాదించడం చేతకాక సన్యాసి అయిపోతాడు. వాడి కర్మ వల్ల వాడి దగ్గర అతీత శక్తులు ఉంటాయి కదండి అంటారు. అంటే మీరు చెడిపోయింది కాకుండా బుద్ధి ఉన్నటువంటి వాళ్ళని కూడా ఏమైనా ఉంటాయి కదండి, ఇలా అడుగుతూ ఉంటారు. ఇదంతా కూడా అర్ధాష్టమ రాహు. సో మీరు కన్ఫ్యూజన్స్ లో బ్రతుకుతారు. ఏమండి 2 సంబంధాలు వచ్చినాయి, ఏది పెళ్లి చేసుకోవాలో తెలియట్లేదండి అంటాడు. ప్రతి దాంట్లో కన్ఫ్యూజన్. కాబట్టి అర్ధాష్టమ రాహు వల్ల మీకు ఉన్మాదము, పిచ్చి అనేటటువంటిది కొంతమందికి పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. చెడ్డవాళ్ళతో దోస్తానాలు చేయడము, ఇలాంటివన్నీ కూడా చేయిస్తాడు. అలాగే పంచమ శనిగ్రహ ప్రభావం వల్ల సంతానం వల్ల మీకు అనేకమైనటువంటి చిక్కులు వస్తాయి. సంతానాన్ని లవ్ చేయరా, నేను చేసేస్తా సంబంధం, నీకు మేము చూడలేకపోతున్నాం, లవ్ చేయదు ఏనైనా అంటాడు. వాడు రౌడీ కూతురుని లేపుకొని వెళ్ళిపోతాడు. ఒక ఎమ్మెల్యేలు రౌడీజంతో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని లేపుకొని వెళ్ళిపోతే వాళ్ళు ఆ రౌడీలు వస్తారనమాట. ఎవరిని పట్టుకుంటారు? లేపుకెళ్ళిపోయి నీ కొడుకుని పట్టుకోడు, తండ్రిని పట్టుకుంటాడు. ఆ విధంగా ఆ తండ్రిని నిర్బంధిస్తారు వాళ్ళు. ఆ విధంగా తండ్రి అనేటటువంటి వాడు కొడుకుల వల్ల ప్రమాదంలో పడతారు. ఇది ఖచ్చితంగా 2026 సంవత్సరంలో జరుగుతుంది వృశ్చిక రాశి వారికి. చాలా మందికి లవ్ మ్యారేజెస్ వల్ల అమృత, ప్రణయ్ వాళ్ళు జరగలేదా, మర్డర్లు అయిపోయినాయి, ప్రాణాలైపోయినాయి లాస్ట్కి. సో ఇలా పేరెంట్స్ కూడా లవ్ మ్యారేజ్లు చేసుకోండి ఇలాంటి ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళంతా కూడా ఈ చేతబళ్ళ బాధల్లోనూ, ఈ యొక్క చిల్లంగి బాధల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు, ట్రాపుల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు. అలాగే ఆదాయాలు బీభత్సంగా పెరిగిపోతాయి వృశ్చిక రాశి వారికి. వద్దంటే డబ్బు వచ్చిన తర్వాత ఏమన్నా ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలా? గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. గర్ల్ ఫ్రెండ్ కోసం మీరు ఎంతైనా ఖర్చు పెడతారు. మేము చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన మాస్టర్ ఒక యాపిల్ పండు ఇస్తారా, వీళ్ళు కలుస్తారా, ఒక బట్టలు పెడతారా? పెట్టరు. ఆ విధంగా ఈ వృశ్చిక రాశి వారంతా కూడా చేతబళ్ళ ప్రభావం అంతా కూడా. అలాగే చిన్నప్పటి నుంచి
తల్లి మిమ్మల్ని పెంచింది. ఉమ్, చిన్నప్పటి నుంచి పెంచినటువంటి తల్లి మీ ముడ్డులకు అడిగి మీరు మూత్రాలు ఇవన్నీ పోస్తే తల్లిని చూడరు. గర్ల్ ఫ్రెండ్, ద మోస్ట్ అట్రాక్టివ్ వర్డ్. గర్ల్ ఫ్రెండ్ చెట్టా పుట్టాలు ఇస్తారు, తల్లికి ఒకటి కొనరు. అలా ఇదంతా చేతబడి ప్రభావాలే. అండ్ ఫుల్గా ఫ్యాంట్లు వేసుకొని తిరగాలి, కానీ షార్ట్లు వేసుకుంటారు. ఎందుకు? ఫ్యాంట్లు లేవా? ఫ్యాషన్, చేతబడి ప్రభావం. యూత్, అమెరికా, బెంగళూరు, బొంబాయి, వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదని. మీరేముంది? చక్కగా ఇవన్నీ చేతబడి ప్రభావాలు. అంటే పక్కనోడు చేస్తున్నాడు, మనం చేయాలి. చేతబడి ప్రభావాలు. గంటలు గంటలు ఫోన్లు మాట్లాడుతుంటారు, ఇది కూడా చేతబడి ప్రభావమే. లవర్స్తో గంటలు గంటలు, ఒక 10 నిమిషాలకి 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడాడంటే అది లవరే, ఇంకా అందులో డౌట్ లేదనమాట. ఇవన్నీ చేతబడి ప్రభావాలు. వాళ్ళు ఎలాగో హ్యాండ్ ఇచ్చేస్తారు, అమ్మాయి ఎలాగో వెళ్ళిపోతుంది, బాటిల్ మిగులుతుంది లాస్ట్కి. ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికి కూడా అష్టమ గురుగ్రహ ప్రభావం బాగాలేదు. అష్టమ గురుడు ఉన్నాడు కాబట్టి రక్షించడు, హాల్యూసినేషన్స్ లో ఉంటారు. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పేది వినరు. ఈ విధంగా కొంచెం 2026 సంవత్సరం వరకు పెద్దవాళ్ళ మాటలు, మీ తల్లిదండ్రుల మాటలు మీరు వినండి, మీ గురువుల మాటలు మీరు వినండి. ఆ విధంగా పరిహారాలు కూడా మనకి ఏం దోషాలు ఉన్నాయని తెలుసుకోవడం కోసం నాన్ ప్రాఫిటబుల్ బేసిస్తో మీకు ఇవన్నీ కూడా మోస్ట్ సొఫిస్టికేటెడ్ అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ జాతకాన్ని చెప్పడం జరుగుతుంది మేము. కాబట్టి మీరు అటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఈ చేతబళ్ళ బాధలతో మేము ఎదుగుదల లేకపోతున్నామండి అని బాధపడేటటువంటి వాళ్ళు మీరు డైరెక్ట్గా నన్ను సంప్రదించవచ్చు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని మీరు ఈ యొక్క కపట మంత్రగాళ్ళ చేతుల్లోకి చిక్కుకోకండి. తర్వాత మీరు చక్కగా జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు, అలాగే జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రాలు చదువుకోండి, గణగాపురం వెళ్ళండి, అలాగే చక్కగా ఇంట్లో మేడ్చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఇంకేం చేసుకోవాలో మేము చెప్తాం, యమ నియమాలన్నీ కూడా. సో ఈ విధంగా మీరు చక్కగా ఈ యొక్క చేతబడి బాధల నుంచి మీరు బయటకు వచ్చేయచ్చు. శుభమస్తు.